తీయగా చల్లగా. జాహ్నవి. అందరికీ నమస్కారం. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. పూజా ఫలం నుంచి అందేనా ఈ చేతులకు అందేనా. సుందర సురనందన వనమల్లి అందేనా ఈ చేతుల కందేనా, అందేనా ఈ చేతుల కందేనా. చందమామ ఈ కనులకు విందేనా, అందేనా ఈ చేతుల కందేనా. ఆమడుగున కనిపించి నా మనసున నివసించి అంతలోని ఆకాశపు అంచుల విహరించే చందమామ ఈ కనులకు విందేనా. తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని, నింగి పైకి ఆశలని నిచ్చినేయగలను గాని, కొలనులోన కోకిలని అలల పైన ఊగే, కలువపేద బ్రతుకులోన ఉలపు తేనె నింపేనా. చందమామ ఈ కనులకు విందేనా. ధన్యవాదాలు. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇప్పుడు దాకా పాడిన వాళ్ళందరూ కూడా వారి వయసు, వారి మెచ్యూరిటీకి మించి భావయుక్తంగా ఎంతో కష్టమైన సంగతులతో ఎంతో అర్థవంతమైన పాటలు ఎన్నుకుని అవి పాడటం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి కాలంలో చాలా ఈజీగా పాడే పాటలు చాలా ఉన్నాయి. బట్ అలా కాకుండా మా అందరికీ కూడా చాలా వినటానికి చాలా అద్భుతంగా ఉండే పాటలను ఎన్నుకుని ఆ కష్టమైన పాటలను చాలా సింపుల్గా ఈజీగా పాడేస్తున్నారు. చాలా సంతోషం, చాలా గొప్పగా పాడారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నీకు ఆ చరణాల 2 చోట్ల టెంపోకు సంబంధించిన ఇబ్బంది లేకపోతే నీకు నేను 100కి 120 మార్కులు ఇచ్చేవాడిని. ఆమడుగున కనిపించి నా మనసును నివసించి అంతలోని ఆకాశపు అంచుల విహరించే. అక్కడ ఒకసారి ఇప్పుడు నిబద్ధతతో తాళంతో పాడు ఒకసారి. ఆమడుగున కనిపించి నా మనసున నివసించి అంతలోని ఆకాశపు అంచుల విహరించే. 100% ఇది కరెక్ట్. నువ్వు పాడుతున్నప్పుడు కొంచెం తొందరపడ్డావు, మొత్తానికి వచ్చి అడ్జస్ట్ అయిపోయి తాళంలోకి వచ్చావు. ఎలా మాట్లాడకుండా ఉంటాం ఇలాంటి పాట విన్నప్పుడు? ఎలా మాట్లాడాలి ఏం అర్థం కాని పరిస్థితి అన్నమాట. మహానుభావులు రాసినటువంటి మాటలకు కానీ, ఆయన కంపోజ్ చేసింది కానీ, తీసిన విధానం కానీ
ఎంత ఎంత అందంగా, అసలు అందేనా ఈ చేతులకు అందేనా, చందమామ ఈ కనులకు విందేనా. ఎంత ఎంత సెన్సిబుల్ అమ్మాయి, షీజ్ ఇన్ లవ్ విత్ సంబడి, నాకు అందుతాడా అని. చందమామ కన్నులకు విందేనా, ఈ చేతులకు అందేనా, ఈ చేతులకు అందేనా అని పాడడమే పల్లవి. ఎంత అద్భుతమో అది. ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి. మడుగున కనిపించి అంటే ఏంటి చెప్పు? ఆ కొలనులోన ఎక్సలెంట్, ఎక్సలెంట్. మడుగు అంటే కొలను అని ఎంతమందికి తెలుసండి ఈ రోజుల్లో పిల్లలు, చదువుకుంటున్న పిల్లలకి? తలపు దాటనీక మనసు తలుపు వేయగలను, కానీ అది ఒక్క లైన్, ఆ లైన్ ఒకసారి పాడవా? తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని. ఇది కరెక్ట్. కలను గాని అనొద్దు. ఇప్పుడు నువ్వు పాడింది పర్ఫెక్ట్. ఇది తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని. ఆ నెక్స్ట్ నోటు తరిదా, దుఃఖం రాదు అక్కడ. పాడుతలే అతను నెక్స్ట్ లైన్. నింగి పైకి ఆశలనే నిచ్చనేయగలను గాని. తర్వాత పాడు, పాడు ప్లీజ్. కొలనులోన కోకిలని క్యా బాత్ హై. అలలపైన ఊగే. వాట్ కంపోజిషన్ అండి! ఎంత ఎంత అద్భుతమైన కంపోజిషన్ ఇది కదా. ఏమేమి కావాలో అందులో, ఏమేమి స్వరాలు ఎక్కడెక్కడ గుండెని పట్టి పిండేస్తాయో రాజేశ్వరరావు గారు. I tell you, you have given a very professional performance, very professional.